మావా తిరుపతి పోతున్నాం, అందరు పోయేది ట్రైన్లలో ప్యాకింగ్ చేసుకుని పోతాం. నేను మా మామ బైక్ మీద పోతాం, బుల్లెట్ బైక్ మీద పోతాం. జర్నీ చేస్తాం. మీకు ఆ జర్నీలో ఏమేమి టచ్ అవుతాయి, ఏమేమి ఉంటాయి అవన్నీ మీకు చూపిస్తా. ఎంతసేపు అయితే జర్నీ మాకు ఆల్మోస్ట్ ఒక 10 hours చూపిస్తుంది. మేము ఆల్మోస్ట్ దగ్గర ఒక 5:30, 5:40 లోపు మీకు అడిగిన చూపిస్తా. ఏమంటావు మావా? ఆఫ్టర్ లాంగ్ అంటే ఒక చిన్నప్పుడు వెళ్ళింది తిరుపతి. దాని తర్వాత మళ్ళా ఆయన పిలిచిన పోతున్నాం. ఓం నమో వెంకటేశ్వర. నైట్ దర్శనం కూడా అయింది. ఓకే, ఆయన పిలిపించి కాబట్టి వెళ్తున్నాం. రూట్ మ్యాప్ ఇట్లా చెక్ చేస్తున్నాం. ఇక మా చెక్ చేస్తుండో రూట్ మ్యాప్ ఇట్లా ఇక్కడికి వెళ్ళే ఎట్లకి వెళ్ళిందని ఉప్పల్ నుంచి ఇక్కడ ఆగి చెక్ చేస్తున్నాం. ఓకేనా గైస్, మీకు అన్ని మంచి మంచి లొకేషన్స్ చూపిస్తా. మీరైతే మొత్తం మీద వాచ్ చేయరు, మధ్యలో ఇక్కడ స్కిప్ కొట్టకూడదు. స్కిప్ కొడితే మీకు ఏం అర్థం కాదు. ఓకేనా గైస్? కర్నూలు బైపాస్ ఎక్కిన గైస్. 197 చూపిస్తుంది, 197 కిలోమీటర్స్ చూపిస్తుంది కర్నూలు. బెంగళూరు 560. అమ్మో చాలా చూడండి గైస్. ఇక ముందు ముందు ఏమేమి అద్భుతాలు చూడాల్సి వస్తుందో. మంచిగా ఒక టిఫిన్ సెంటర్ దొరికింది అనుకో, లైట్ గా తినేసి రై స్టార్ట్ అవుతాం. ఓకేనా గైస్, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఏమంటావా? 100%. ఓకేనా గైస్, మా ఇలా చెప్పింది కదా, మీకు అన్ని మంచి మంచి లొకేషన్స్ చూపిస్తా. కుబేరా షూటింగ్ చేసినవి అవన్నీ స్పాట్స్ అన్ని చూపిస్తా. గైస్ మొత్తం ఫ్లైట్స్ గిట్లా మొత్తం కింద నుంచి వెళ్తున్నాయి. ఇక్కడ చూడరు మీరు, నాకైతే దగ్గరికి వెళ్ళి అవుపిస్తుంది. చూసిరా గైస్ ఎంత దగ్గరికి వెళ్ళి అవుతుందో. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినాం. మీరు బోర్డ్స్ చూడొచ్చు. ఇక గైస్ ఇక్కడ టిఫిన్కి వచ్చినాం. కర్నూలు హైవేలా టిఫిన్ చేయడానికి వచ్చినాం హోటల్లో. ఇక్కడ సైడ్ కాపీ. ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందంటే 6:40. గంట జర్నీ చేసి టిఫిన్ చేస్తున్నాం. ఓకే గైస్, తిన్నాక చూపిస్తా. బ్రేక్ఫాస్ట్ వచ్చినాం ఎందుకంటే బండిలా పెట్రోల్ ఉంది, బట్ మా బాడీలో ఎనర్జీ లేదు. సో ఎనర్జీ కావాలంటే పక్కా తినాలి. తిన్నాక దుక్ స్టార్ట్ చేస్తాం. దుక్ అంటే రైడింగ్. థ్యాంక్ యూ గైస్. ఓకేనా గైస్, స్టార్ట్ చేద్దాం. ఓకేనా గైస్, టిఫిన్ కంప్లీట్ చేసినాం. టిఫిన్ కంప్లీట్ చేసి ఇక స్టార్ట్ అయినాం ఇక మెల్లగా. ఓకేనా గైస్, ఇక మీకు మంచి మంచి చూపిస్తా, మీరు స్కిప్ చేయకుండా చూడరు. ఓకేనా గైస్ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ దాటేసినాం. ఇంకొక 500 కిలోమీటర్స్ ఉంది, చూద్దాం. ఒక 500 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఎక్కడ స్టాప్ చేస్తే మీకు చూపిస్తా. ఓకేనా గైస్? ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఆల్మోస్ట్ 4-5 ఉంటాయి లొకేషన్లో చూసినాం. ఇది ఫస్ట్ టోల్ గేట్ అన్నట్టు. ఇది
గైస్ ఇది ఫస్ట్ టోల్ గేట్ ఇది. తర్వాత మధ్యలో 2-3 చెక్ పోస్టులు గిట్ల ఉన్నాయి ఆల్మోస్ట్. ఇదైతే ఫస్ట్ టోల్ గేట్. చెక్ పోస్టులు ఉన్నాయి కదా మధ్యలో. ఎస్ ఎస్ ఉన్నాయి గైస్, మధ్యలో చెక్ పోస్టులు ఉన్నాయి. గైస్ ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్లు వచ్చినాం. ఇంతకుముందు ఇంతకుముందు చెప్పినా కదా 100 కిలోమీటర్స్ అని. ఇంకొక 150, ఇంకా 50 కిలోమీటర్ ఎక్స్ట్రా వచ్చి ఇద్దరు పక్కకు బండి ఆపినాం వాటర్ తాగడానికి. ఓకేనా గైస్, వాటర్ పోతుంటే పోతుంటే లొకేషన్ ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసిరా గైస్, ఇంకా ముందు ముందు చూపిద్దాం. జర వాన వాన మూల అన్నట్టు చూపిస్తుంది. పడితే ఏం కాదులే కానీ, ఎట్లా చేసినా ఏం పడ్డా ఏం చేసినా పోవుడే. ఓకేనా గైస్, భూకంపం వచ్చినా సరే పొట్టు పొట్టు కొట్టుడు. ఓకేనా గైస్, తగ్గలేదు. ఓకేనా గైస్. అక్కడ కొండ ఉంది చూడండి గాయస్. కొండ ఇవన్నీ చూస్తే నెక్స్ట్ లెవెల్ అవుపిస్తుంది మొత్తం వ్యూ అయితే. అక్కడ కొండ చెర్ల అక్కడ. గైస్ సెకండ్ టోల్ గేట్ ఇది చూడండి గైస్. ఇదే సెకండ్ టోల్ గేట్ ఇది. ఒక 2-3 దాటినాక మధ్యలో ఒక 2-3 చెక్ పోస్టులు వస్తాయంట. ఓకేనా గైస్, చూపిస్తాం మీకు అవి దాటినాక. మాకు ఆల్మోస్ట్ టైమింగ్ సాయంత్రం 4 చూపిస్తుంది లొకేషన్లో అయితే. గట్టినే కొడుతున్నాం బండి అయినా. ఆల్మోస్ట్ సాయంత్రం 4-5 చూపిస్తుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 8 అవుతున్నట్టు. మార్నింగ్ 8.5 చేంజ్ అవుతుంది. ఓకేనా గైస్, ఇంకా మీకు ముందు ముందు పోయేటప్పుడు చూపిస్తా. ఓకేనా, శివాజీ మహారాజ్. గైస్ ఇది కృష్ణా నది వాటర్ అండి. చూసిరా గైస్. గైస్ చూడండి, కర్నూలు ఇంకా 43 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. గైస్ ఆల్మోస్ట్ మేము ఇంకా 350 కిలోమీటర్స్ల దూరంలో ఉన్నాం మేము. ఇక్కడ బండి ఇక్కడ సైడ్కి ఆపినాం, జర రెస్ట్ తీసుకుందాం అన్నట్టు. ఒక 10-20 మినిట్స్ బండికి ఇట్లా రెస్ట్ చేయాలి కదా. 50 కిలోమీటర్స్ నుంచి గట్టి కొట్టుకుంటూ వచ్చినాం. ఏడు ఆపకుండా టిఫిన్ చేసినాం అంటే మధ్యలో ఏడు ఆపకుండా కొట్టుకుంటూ వచ్చినాం. మధ్యలో వాటర్ ఆపినాం కానీ ఆల్మోస్ట్ ఇంత దూరం వచ్చినాం. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా, కాళ్ళు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. చూసారా గైస్, ఇక్కడ అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇంకొక 3 చూడండి, ఇంకా 6 అవర్స్ చూపిస్తుంది. 4:26 సాయంత్రం అవుతుంది. ఇక అయితే అయ్యో 6 అవర్స్ చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ చూడండి. గైస్ ఇక్కడ సెట్ చేసుకున్నాం బైపాస్ దిక్కు. మా మామ చూడాడా మళ్ళా యుద్ధానికి మళ్ళా స్టార్ట్ అవుతున్నాము. యుద్ధం అంటే ఏమనుకున్నారు? బండి నడపడం. ఆల్మోస్ట్ వచ్చినాము కర్నూలు కి. నియర్ బై 10 కిలోమీటర్స్ ఉంది. ఇంకా కర్నూలుకి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. కొంచెం నాకు కాఫీ తాగేసి మళ్ళీ అక్కడి నుంచి
గయప్ మన తిరుపతికి వెళ్ళి ఆల్మోస్ట్ 360 కిలోమీటర్స్ ఉంది. 350 350 కిలోమీటర్స్ 350 కిలోమీటర్స్ ఉంది. ఓకే, సో క్యాచ్ యూ. చూసిరా గైస్, ఓకే స్టార్ట్ చేద్దాం గైస్. ఓకేనా, ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం బైక్ మీద. చల్లగా ఉంది, ఎండ అయితే ఏం కొడతలే, వానమూల అయినట్టుంది ఫుల్గా. కర్నూలుకి ఇంకొక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఓకేనా గైస్, కర్నూలు దాటి పోవాలి ఇంకా మనం. ఓకేనా, చూడండి మీకు జర్నీ చూపిస్తారు అన్ని క్లిప్స్ ఇట్లా మొత్తం వాచ్ చేయాలి. స్కిప్ చేయకూడదు, స్కిప్ చేసి ఏం అర్థం కాదు. మాకు ఎంత ఇది అయిందంటే అంత ఇది అవుతుంది ఇప్పుడు. ఓకేనా గైస్, మీరు వాచ్ చేయాలి. థర్డ్ది టోల్ గేట్ ఇది. ఓకేనా గైస్, సెకండ్ ఫస్ట్ దాటేసినాం కదా, థర్డ్ది టోల్ గేట్. ఇంకా 2-3 ఉన్నాయి ఆల్మోస్ట్. చూడండి మధ్యలో ఒక 2 చెక్ పోస్టులు ఉంటాయి గైస్. చెక్ పోస్టులు ఉంటాయి మధ్యలో, చూపిస్తా అక్కడ. మన వీడియో అలా ఉంటుందో ఉండదో. ఓకేనా గైస్, చూడండి చెక్ పోస్ట్ గైస్, కర్నూలు. ఫైవ్ కిలోమీటర్స్ కర్నూలుకి. ఈ కర్నూలు చెరువు ఇది, చూడండి గైస్. గైస్ కర్నూలు చూడండి గైస్, ఇదే కర్నూలు. గైస్ సెకండ్ టైం కర్నూలులో తింటున్నాం. ఇలా ఆకలి అవుతుందని తిందామన్నాడు మా మామ. వంట అయితే ఒక రేంజ్లో హీట్ అయింది గైస్. మళ్ళీ స్టార్ట్ అయినాం, మళ్ళీ టిఫిన్ చేసి స్టార్ట్ అయినాం. కర్నూలు నుంచి మళ్ళీ ఇంకా అక్కడ తిరుపతికి ఆల్మోస్ట్ ఇంకొక 350 కిలోమీటర్స్ ఉన్నాయి. 4-5 అంతా 4-5 అవుతుంది కదా, 5 అవుతుంది. మేము వాడికి పోయే లోపు ఇక ఎట్లుంటుందో ఇక. ఓకేనా, మీకు చూపిస్తా అప్పలోపు. ఓకేనా గైస్, ఓకే. ఇది రాయలసీమ అంట. కొండలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చూడరు గైస్, కొండలు ఉంటుంది. చూసిరా గైస్, రౌతుల మధ్యలోకి వెళ్ళి పోతున్నట్టుంది గైస్. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. ఇది 4th టోల్ గేట్. ఇది 4th టోల్ గేట్. ఒక చెక్ పోస్ట్, 2 చెక్ పోస్టులు దాటినాయి. 4th టోల్ గేట్ ఇది. ఓకేనా గైస్, చూడండి. రాయలసీమ సైడ్ మేఘాలు చూడరు గైస్, ఇట్లా మొత్తం నల్లగా. చూసిరా గైస్, గైస్ చూడండి లొకేషన్. చూసిరా గైస్, నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ మాత్రం. ఫోటో అవుతుందంతా బండి మీద రైడింగ్. బట్ మేము నెవర్ గివ్ అప్. తిరుపతికి వెళ్ళడానికి ఇచ్చేది లేదు. ఇక రన్నింగ్ అవుతున్నది బండి. అండ్ ఆల్మోస్ట్ కడప దగ్గరికి వచ్చేసాం. చలో గైస్, ఓకే బాయ్ గైస్. కానీ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒక్కొక్కటి మాత్రం అది చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇటు పులిలు ఇట్లా తిరుగుతాయని బోర్డులు ఉన్నాయి అన్ని. ఇక్కడ పులిలు ఉంటాయి జాగ్రత్త అన్నట్టు.
చూడండి గైస్, లొకేషన్స్ అయితే మెంటల్ ఉన్నాయి. చూడండి, చూసిరా గైస్, మొత్తం లొకేషన్ అయితే బాగున్నాయి. ప్రతి ఒక్కటి చూసిన కొద్ది చూడాలనిపిస్తున్నాయి. లొకేషన్ కొండలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. ఆ కొండ, ఏ కొండ, వచ్చేటువంటి కొండలే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం, తెలుసా గైస్. కానీ 12 అవుతుంది ఇప్పుడు, 12 అవుతుంది. ఇంకా 250 కిలోమీటర్స్ దూరంలో 12 అవుతుంది. ఎండ మాత్రం నార్మల్గా కొడుతుంది, మరి అంతే కాకుండా. కానీ జర్నీ చేసుడంటే, బండి మీద చేసుడంటే అది పెద్ద. అది మా ఫ్యామిలీలలో ఆలీలు ఫోన్ చేసి పరిచయం అవుతారు, బండి మీద పోతుర్రా ఇది అది అన్నట్టు వచ్చేసిన బండి మీద. ఓకేనా గైస్, దానికి వెళ్ళినాక ఇంకా ముందు ఏమన్నా ఆఫీస్ మీకు చూపిస్తా. ఓకేనా గైస్. గైస్, ఈ 5th టోల్ గేట్. ఇగో ఇది దాటోడికి ఇంకో ఎత్తు. చూసారా గైస్, ఈ 5th టోల్ గేట్. గైస్ 6th టోల్ గేట్. 6th ఇది టోల్ గేట్. సిక్స్త్ ఇది టోల్ గేట్. 6th టోల్ గేట్ దాటినాక ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్లు ఉన్నాం. ఇంకా మేము 200 కిలోమీటర్లు పోవాలి. ఓకేనా గైస్, ఇంకా మాత్రం ఒక రేంజ్ లో కొడుతుంది. మా మధ్యలో వాన పడ్డది. ఏం పడలేదమ్మా మధ్యలో ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే వర్షం అయితే పడ్డది. అంటే మేము వచ్చే ముందే వర్షం పడింది బాగా, గ్రౌండ్ కూడా మొత్తం పెట్టుందంతా. అదే ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం వర్షం పడుతున్నాడు బాగుంటుందని. బట్ ఓకే, క్లైమేట్ అయితే మాకు సపోర్ట్ చేస్తుంది బాగానే. మరి అంత ఎండ కాకుండా, మరి అంత కూల్ కాకుండా, ఓకే నార్మల్ గా మీడియం ఉంది. థ్యాంక్ యూ. ఓకే గైస్, మంచిగా మరి ఎక్కువ కాకుండా నార్మల్గా అయితే ఎండ కొడుతుంది. కొట్టినైతే కొడుతుంది, కానీ ఇంకా స్పీడ్ పోనిచ్చినా ఇంకా వస్తలేదు. నేను టైం పాస్ కొంటే బోర్ వస్తుంది, నిద్ర వస్తుంది. ఇంకా అట్లా కూర్చొని కాళ్ళు అయితే ఆపుకుంటా. ఇగో కాళ్ళు ఇంకో మావ ఎట్లా పెట్టుకుంటే కాలు చూసినావు, ఎట్లా లేస్తున్నాడు, ఇట్లా లేస్తున్నాడు, అట్లా లేస్తున్నాడు అన్నట్టు గైస్. ఓకే, ఇక ముందు చూపిస్తా మీకు ఈ జర్నీ. ఓకేనా గైస్. గైస్, ఇప్పుడే ఒక కాడ షాప్ కూడా అయినాము. ఇప్పుడే జర రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయినాము. ఆల్మోస్ట్ ఇంకొక 150 కిలోమీటర్స్ ఉంది తిరుపతికి. ఇప్పుడు ఎంత అవుతుంది? 2:30 చేంజ్ అవుతుంది. మధ్యాహ్నం అవుతుంది టైము, అంతే అవుతుంది. 2:30 అవుతుంది. ఇంకొక 1.5 ఇంకొక గంటన్నరలో వెళ్ళిపోతాం. ఓకేనా గైస్. లొకేషన్ అయితే ఇప్పుడు జర సలసల్ల పడుతుంది, అంతా జర ఎండ ఘోరంగా పడుతుందని మధ్యలో జర రిలాక్స్ అయినాం. ఓకేనా గైస్. ఇక్కడ ముంగడ చూడండి, రాంగ్ రూట్ రావద్దు. గైస్, ఇంకొక మందిర్ చూపిస్తా. గోల్డ్ కోటింగ్ ఉన్నట్టుంది. ఇంకొక 1.5 గంటన్నరలో వెళ్ళిపోతాం గైస్. ఓకేనా, అప్పటివరకు చూడండి, బాగా చేయండి. 7వ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి. ఇది ఏం పేరు మా విలేజ్ నేమ్? ఏం చూడా
ఎక్కడున్నాడు వాడు? గైస్ ఇక్కడ పత్తూరు కాజీపేట మండలం అంట. మీరు చూడండి ఇక్కడ ఎద్దుల పందెం పెడతారు. కాణిపాక వైసీపీ వినాయక స్వామి వారి ఆశీస్సులతో లెనిన్ ఎంటర్ప్రైజెస్ కొట్టేపాలెం నెల్లూరు రూరల్ మండలం నెల్లూరు జిల్లా జత పోటీలో ఉన్నాయి. గైస్ ఇది 7th టోల్గేట్. గైస్ ఇది నది, కడప దగ్గరలో ఉండే నది అంట. బస్సులు అవుతున్నాయి. ఆల్మోస్ట్ వచ్చే దారిలో ఒక 10-20 అంటున్నా, సారీ ఒక 5-6 నదిలు చూసిన వచ్చే దారిలో. చాలా బాగుంది ఈ నదికి. ఇట్లా చూడండి, ఆడ కొండలు చూడు ఎట్లా ఊపిస్తున్నాయి. ఒక నెక్స్ట్ లెవెల్ ఊపిస్తున్నాయి ఆ కొండలు. గైస్ కడప గైస్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి మీరు అటు చూడు రే ఎట్లా ఏది కదా, మహా అద్భుతంగా ఉంది, మహా అద్భుతంగా. ఫస్ట్ టైం విజిట్ కదా, అన్ని వింతగా కనిపిస్తుంది. చూద్దాం. నెక్స్ట్ బాగున్నాయి గైస్ అన్ని కొండలు కూడా అంత మంచిగా ఉంది. చూడండి గైస్ ఇట్లా జర్నీ చేస్తే అన్ని ఎక్స్పీరియన్స్ అయితే ఏమంటావా? 100% ఎక్స్పీరియన్స్ అయితే జర్నీ చేయాలి. ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి జర్నీ చేయాలి బాగా అన్ని. అట్లా ఓకేనా గైస్, వాచ్ చేయాలి మీరు. ఇస్తారా ఊళ్ళోచారు? ఇంకా ఇస్తారా? ఇంకా కొంచెం ఊళ్ళోచారు పైన ఊళ్ళోచారు ఇస్తారా అంటున్నా. ఇంకా ఇస్తారు, కొంచెం తీసుకుంటా ఊళ్ళోచారు. ప్యాకేజ్ ఇస్తారు. హలో గైస్ ఇవి ఆల్మోస్ట్ ఇంకొక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మేము తిరుపతికి. కొండలు చూడు. ఇప్పుడు వేలోపు 7 అవుతుంది, ఇప్పుడు 6 అవుతుంది ఎగ్జాక్ట్లీ టైం.
అటు వేలోపు 7 అవుతుంది. అటు పోయినాక చూపిస్తా. ఓకేనా గైస్, మీరు అప్పటి వరకు వాచ్ చేయండి గైస్. ఇక్కడ చూడండి గైస్, ఈ రోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. ఈ రోడ్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. ఇంకొక 10 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 6:30 దగ్గరకు వస్తుంది. గాయస్ సక్సెస్ఫుల్లీ తిరుపతికి వచ్చేసినాం గాయస్. సక్సెస్ఫుల్లీ తిరుపతికి వచ్చేసినాం. 7 అవుతుంది. పొద్దున 6కి బయలుదేరితే ఇప్పుడు 7కి ఇక్కడ రీచ్ అయినాం. చూడండి గాయస్. రై రారా, రై రారా, తారా తారా, రై రారా. చూడండి గాయస్, ఎంత నెక్స్ట్ లెవెల్లో ఒప్పిస్తుందో లొకేషన్ ఇది. యా పట్ట కుట్ట చంపేస్తా. డైలాగ్ బోలా అదో. నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. అక్కడ చూడు. ఓ గైస్, ఒక టోకెన్ లైన్ చూడండి. ఇప్పుడు తడిచి మూపుడు అయితట్టుంది. ఇప్పుడు ఆడ అయ్యో బాబా, ఏంది బాబా అదేంది? గైస్ సక్సెస్ఫుల్లీ మాకు రూమ్ దొరికింది. మా మామ రూము కట్టనికి పోయిండు. పేమెంట్ కింద అడ్రస్ ఇట్లా రాయనికి రూమ్ దొరకక తిరిగి 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 లాస్ట్ వచ్చింది. మేము ఛాన్స్ అయిపోయింది వచ్చి, కానీ ఆడ లైన్లో నిలబడ్డాం. మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి 7 గంటల అయినాం. కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రూమ్ ఇది, రూమ్ ఇది. ఇక్కడ నుంచి సీదా కొండ, ఇక్కడ నుంచి సీదా ఇప్పుడు అక్కడ అవుపిస్తుంది వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మార్నింగ్ అయితే చూడండి గైస్, బుల్లెట్ ఎయిడ్ ఉంది మనది. మార్నింగ్ పోవాలి. ఓకేనా గైస్, చూడండి ఎంత టైం అయింది. ఇవో మామ తేడా. చల్లదనం 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 గైస్. కానీ బయటికి రాగా నెక్స్ట్ లెవెల్ వ్యూ అవుపిస్తుంది మనకు. బయట పెద్ద కొండగా గైస్. ఇప్పుడు చూడండి గైస్,